వ్యవసాయం చేస్తాం. రేవంత్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుంది. మనకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 6 గ్యారంటీలు అనేది పూర్తిగా ఒక 90% అనేది పూర్తి కావడం జరిగింది. త్వరలోనే మనకు మహిళలకు 2500 ఏదైతే గ్యారంటీ ఇస్తా అని చెప్పారో అది కూడా పూర్తి చేయడం. 2000 ఇస్తున్నారా అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళేమో. మరి బడ్జెట్ లేదు, ఆయన అంత అప్పుల పాలు చేసిన అంటారు, నిజమే అంటారా? అవును, బడ్జెట్ లేదు. ఇది వరకు నిల్వ బడ్జెట్ ఉన్న తెలంగాణ, సాధించుకున్న తెలంగాణ అప్పుల తెలంగాణగా మార్చింది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో స్టేషన్ కన్పూర్కి అనేది ఒక 800 కోట్ల నిధులు అనేది ఒక సంవత్సర కాలంలో రావడం అనేది ఇంతవరకు మేము తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడైనా కానీ ఎప్పుడు చూడలేదు. 10 ఏళ్ళ తెలంగాణ ప్రభుత్వ పాలనలో మేము ఎప్పుడు చూడలేదు. అదే కాంగ్రెస్ పాలనలో ఒక సంవత్సర కాలంలోనే 800 కోట్ల బడ్జెట్ అనేది రావడం, స్టేషన్ కన్పూర్కు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అంటే ఒక స్టేషన్ కన్పూర్ అనే కాదు, రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి పదంలో నడుపుతాను, మీరు ఎప్పుడు చూడని హైదరాబాద్ కానీ మీరు ఎప్పుడు చూడని తెలంగాణ నిర్మిస్తానని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. అది సాధ్యమైద్ది అనుకుంటున్నారా? సాధ్యమైద్ది. సాధ్యం అవ్వడం వల్లనే ఇంత ముందుకు తీసుకెళ్తుంది. అభివృద్ధి పనుల్లో, ప్రతి ఒక్క సంక్షేమ పథకాలలో, ఇంటింటికి ఫ్రీ కరెంటు, అలాగే వచ్చేసి మనకు అన్ని 6 గ్యారంటీలు, ఫ్రీ బస్సు అయినా కానీ. ఇప్పుడు మహిళలు ఈ రోజులలో మనం ఎటైనా డైలీ డ్యూటీకి వెళ్ళాలంటే ఒకప్పుడు ఛార్జీలు పెట్టుకుని వెళ్ళేది. అదే ఇప్పుడు అటువంటి ఛార్జీలు అనేది వాళ్ళకు నిల్వ ఉండి వాళ్ళ ఇంట్లో దేనికైనా ఏ సామాగ్రికైనా ఉపయోగించుకునే విధంగా వాళ్ళకి ఉపయోగపడుతుంది అన్ని విధాలుగా. ఇప్పుడు రైతు బంధు అనేది చాలా అదైంది. రైతు బంధు ఎకరానికి 6,000 చొప్పున మాకు 2 ఎకరాల నరు ఉన్నది బ్రో, మాకు 15,000 పడ్డాయి. కొంతమంది పడట్లేదు అంటున్నారు, వాళ్ళకి ఎందుకు ప్రాబ్లమ్స్? పడ్డాయి కదా, 3 ఎకరాలు 5 ఎకరాల వరకు అందరికీ పడుతున్నాయి, విడతల వారీగా పడతాయి. ఇప్పుడు అలాగే వచ్చేసి ఇప్పుడు మనకు క్రాప్ లోన్ రుణమాఫీ అనేది అది తెలంగాణ అనేది ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాలేదు. రుణమాఫీ అనేది ఏ టైంలో 10 ఏళ్ళ పాలన కాలేదు. అది కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆమోదించిందో, అదే రుణమాఫీ చేస్తామనే ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ నెరవేర్చి చూపించారు ప్రజలందరికీ. ప్రతి ఒక్కరికి, మాకు కూడా రుణమాఫీ అయింది. మా ఇంట్లో కరెంటు ఫ్రీ. మా అక్క దగ్గరికి వెళ్ళినా, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా కానీ మా అమ్మకి బస్సు ఫ్రీ. పెన్షన్ వస్తుంది. తిరుగుతున్నారు అంటారు, అంటే అవసరం లేకుండా ఎందుకు తిరుగుతారు? స్టార్టింగ్ లో జనాల రద్దీ ఎక్కువ ఉంది, ఇప్పుడు ఆ జనాల రద్దీ లేదు. ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు అనేది సీఎం గారు రిలీజ్ చేయడం జరిగింది. అవును, సీఎం గారు రిలీజ్ చేయడం జరిగింది. అప్పటికిప్పటికి బస్సులు చాలా పెరిగాయి. మహిళలకు అనేది ఎటువంటి ఇబ్బంది జరగకుండా వాళ్ళకు అన్ని విధాలుగా సౌకర్యాలు అనేది సీఎం రేవంత్ రెడ్డి గారు చేయడం జరుగుతుంది. మరి మళ్ళీ కాంగ్రెస్ వస్తుందని అనుకుంటున్నారు మీరు? 99% మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది. రేవంత్ రెడ్డి గారు సీఎం అవుతారు, కంపల్సరీ అవుతారు. మరి కొంతమంది బీఆర్ఎస్ ఏం బాగాలేదంటారే, దేనికి బాగాలేదని వాళ్ళకి తెలుసు. బీఆర్ఎస్ వ్యతిరేక పార్టీ వాళ్ళు ఎవరైనా అంటారు, అదే ప్రతిపక్ష నాయకులు ఎవరైనా ఆ మాట అనే అంటారు, తప్పదు. కానీ అప్పులు చేసి కుప్పలు తెచ్చినాక రేవంత్ రెడ్డి కూడా ఏం చేయలేడు కదా. అప్పులు తెచ్చినా మరి? అప్పులు తెత్తనే కదా ఇప్పుడు ఈ రోజు కుంపు ఉన్నది. రేవంత్ రెడ్డి పాలన లేదని ఎవరన్నారు? రేవంత్ రెడ్డి పాలన బాగుందా? బాగానే ఉంది. అంటే పథకాలన్నీ చెప్పిన మాట అంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే వాస్తవానికి రుణమాఫీ అనేది 100% 90% రుణమాఫీ అయింది. రుణమాఫీ అయింది కాదంటేను. ఒకటి ఏంటంటే రైతు బంధు ఉండే, మళ్ళీ ఇంకోటి ఏంటి వితంతులకు పింఛన్ల బాబతి 4,000 పింఛన్ ఇవ్వాల్సి ఉంది. అది ఏంటంటే ప్రభుత్వం వెనుకబడి ఉన్నది, దానివల్ల కొద్దిగా ఆలస్యం జరుగుతుంది. బడ్జెట్ లోడ్ వల్ల కొద్దిగా ఆలస్యం జరుగుతుంది, దానికి ఇబ్బంది ఏం లేదు. అంటే రాబోయే రోజులలో కేసీఆర్ కోకోట భూములు ఇట్లా అమ్మిండో, కనీసం మేము కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మడానికి భూములు లేకుండా పోయినాయి, దానివల్ల ఆగింది. చేయమని కాదు, రేవంత్ రెడ్డి అన్నకున్న మాట ప్రకారం చేయగలుగుతాడు, చేస్తాడు, చేసి తీరుతాడు అని చెప్తాను. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం
బాగానే ఉంది ఇప్పుడు. కానీ ఏంటంటే రైతు రుణమాఫీ ఒకటి, ప్లస్ ఇంకోటి రైతు బంధు ఒకటి కాకపోవడం, ఎకరా 2 ఎకరాల వరకు రైతు బంధు కావడం, తదిమ వాళ్ళకు రైతు బంధు కాకపోవడం, రైతులతో కొద్దిగా ఇబ్బంది ఏర్పడుతుంది తప్ప. ఒకటి ఇంకోటి ఏంటంటే మా స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యూన్సీలో వాటర్ అన్ని ఉన్నది. లింగాల్ గన్పూర్ మండలకు కొద్దిగా వాటర్, లింగాల్ గన్పూర్ మండలనే మా వెనుకబడిన చీడూరు గ్రామంలో కొద్దిగా వాటర్ తక్కువ ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బందిగా ఏర్పడుతుంది. దానివల్ల మాకు నో అబ్జెక్షన్ దానివల్ల కూడా. ఇంకేమన్నా కావాలంటే కూడా పరిపాలన విషయంలో ఓకే, మీరు అడిగిన దానికి మేము ప్రతి ఒక్క సమాధానం చెప్పగలుగుతాం.